స్వామివారి చెల్లెలు వనదుర్గమ్మ సిస్టర్. అదే ఫ్రెండ్స్, ఇంతకుముందు నేను అన్నవరం ట్రిప్ అని చెప్పేసి ఒక వీడియో పెట్టాం కదా, దానికి సెకండ్ పార్ట్ ఇది. మేము ఇక్కడ అన్నవరం నుంచి వెళ్తున్నాము తలుపులమ్మ లోవాకి. సో వచ్చేటప్పుడు బస్సులో వచ్చాము కొండపైకి, ఇప్పుడు మెట్ల నుంచి తిరిగి వెళ్తున్నాము. సో వెళ్ళే దారిలో టెంపుల్ పక్కనే, టెంపుల్ కిందనే ఉంటుంది. స్వామివారి చెల్లెలు గారంట ఈవిడ. సో టెంపుల్ అయితే వీడియో తీయనివ్వలేదు. చూడండి ఈ లొకేషన్ ఎంత బాగుందో. అక్కడ దూరంలో ఒక డ్యామ్ కనిపిస్తుంది, చూస్తారా, జూమ్ చేస్తున్నాను. సో ఈ నది ఎక్కడ కేరళ నుంచి వస్తుందంట ఫ్రెండ్స్. పేరు ఏదో చెప్పారు కానీ నేను మర్చిపోయాను, గుర్తు రావట్లేదు నాకు. ఇక్కడ మెట్ల మార్గంలో దిగేటప్పుడు కనిపిస్తుంది మనకి ఇది. సో ఇంకా అలాగా మెట్ల మార్గం నుంచి దిగుతున్నాం ఫ్రెండ్స్. అలాగా వెళ్ళేటప్పుడేమో బస్సులో వెళ్ళిపోయాను నేను. వచ్చేటప్పుడు నాకు అన్నవరంలో ఒక మనిషి కలిసాడు. సో ఆ మనిషి అన్ని చెప్తున్నాడు, టెంపుల్ ఏది ఎక్కడ ఉంది, ఏది ఏంటి అనేది. సో ఆ మనిషితో కలిసి తలుపులమ్మలో టెంపుల్కి వెళ్ళాను. నేరెళ్ళమ్మ గ్రామ దేవత ఎక్కడ? ఈ టెంపుల్ వచ్చేసి గ్రామదేవత టెంపుల్ అండి, నేరెళ్ళమ్మ అని దుర్గమ్మ తల్లి ఉంటుంది దీంట్లో. ఈ గుడి విశిష్టత ఏంటంటే అక్కడ పెద్ద కుంకుమ భరణి ఉంటుందండి. దాంట్లో మనం మనసులో కోరిక కోరుకొని దాన్ని రాస్తే మన కోరికలు నెరవేరుతాయంట. అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. చూస్తుంటారు కదండి, అమ్మవారి పాదాలు ఉన్నాయి, చుట్టూ కుంకుమ ఉంది. మనం మనసులో ఒక కోరిక కోరుకొని ఆ కుంకుమలో రాస్తే మనం కోరుకునేది మన కోరిక నెరవేరుతుందంట. సో అది ఇక్కడ ఉన్న నమ్మకం, ఒక అందరూ భావిస్తున్న నమ్మకంగా భావిస్తున్నారు ఇక్కడ మన కోరిక నెరవేరుతుందని. మనం కోరిక కోరుకొని మన కుడి చేతి చూపుడు వేలితో రాయాలంటండి మనం కోరుకున్న కోరికని. దీంట్లో ఈ పీఠం మీద రాయాలంట, అప్పుడు మన కోరికలు నెరవేరుతాయంట. సో మనం కూడా రాసేసాం. సో ఇక్కడ నుంచి ఇంకా నేను తలుపులమ్మ లోవాకి టెంపుల్కి బయలుదేరుతున్నాను. ఇక్కడ నుంచి ఈ దుర్గమ్మ తల్లి టెంపుల్ చూసేసుకున్నాను. ఇంకా తలుపులమ్మ లోవా టెంపుల్కి మేము బస్సులో బయలుదేరామండి. ఇక్కడ తుని క్రాస్ రోడ్ కూడా ఆగుతుంది బస్సు. అక్కడ నుంచి మనం ఆటోలో వెళ్ళాలి. రైట్ సైడ్ వెళ్తే తుని వెళ్ళిపోతామండి, లెఫ్ట్ సైడ్కి తలుపులమ్మ లోవా టెంపుల్కి వెళ్తాం ఆటోలో. కొండల మధ్యన ఉంటుంది టెంపుల్. సో లొకేషన్ చూడండి, చాలా ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది, నాకైతే నచ్చింది. కొండల మధ్యన అలాగా జర్నీ చేస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుందండి. చాలా అదొక ఆనందం, చెప్పలేము మాటల్లో. లొకేషన్ చూడండి ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంది లొకేషన్, సూపర్గా ఉంది. నాకైతే భలే నచ్చింది. ఇంకా అక్కడి నుంచి బస్ దిగేసి ఇంకా మేము ఆటోలో బయలుదేరామండి టెంపుల్కి. అక్కడ ఆటోలో బయలుదేరి టెంపుల్కి బయలుదేరాం. ఇక్కడ కూడా లొకేషన్ బాగానే ఉంది, సూపర్గా కనిపిస్తుంది. కాలువ, బ్రిడ్జ్, అది ఇది చాలా బాగున్నాయి చూడడానికి కూడా. ఇంకా ఘాట్ రోడ్ స్టార్ట్ అయిందండి. ఆటో ఘాట్ ఎత్తుంది చాలా స్లోగా, ఎందుకంటే చాలా ఎత్తులో ఉంటుంది కదా కొండ. సో అందుకు కొండ అయితే ఎక్కేసామండి, టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఇదే అండి మెయిన్ ఎంట్రన్స్, తలుపులమ్మ లోవా అంటారు టెంపుల్ నేమ్. ఇదే అండి మెయిన్ ఎంట్రన్స్. చూడండి చాలా బాగుంది, కొండల మధ్యన గుడి ఉందండి, దేవస్థానం చాలా బాగుంది. చాలామంది భక్తులు వస్తారండి. ఆదివారం అయితే చాలా రష్గా ఉంటుంది. ఇక్కడ మేకలు, కోళ్ళు కూడా బలిస్తారు అమ్మవారికి. మనం దర్శనం కోసం వెళ్తున్నాం. ఇంకొకటి ఏంటంటే చెప్తాను మీకు లాస్ట్లో. కొబ్బరికాయ అయితే తీసుకుని కొబ్బరికాయ కొట్టొచ్చి ముందుకు సాగాము. ఇంకా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టెంపుల్ స్వయంభూ అండి, స్వయంగా వెలిసిన అమ్మవారు. కాకపోతే ఇప్పుడు స్వయంగా వెలిసిన విగ్రహానికి మనకి ఇప్పుడు దర్శనం లేదండి, ఎందుకంటే కొండపైన గుడి కడుతున్నారు కొత్తగా. 1 year నుంచి వర్క్స్ జరుగుతున్నాయి. సో ఇప్పుడు మనకి నార్మల్గా విగ్రహం ఒకటే మనకి దర్శనం ఇస్తుంది. ముందు ఎంట్రన్స్లో చిన్న గుడి లాంటి ఉంటుంది, అక్కడ మాత్రం మనం దర్శనం చేసుకోగలం. స్వయంభూని మనం చూడడానికి లేదు ఇప్పుడప్పుడే, అది పూర్తి వర్క్స్ అయిపోయాక అప్పుడు అలౌ చేస్తారంట. అప్పుడు దాకా దర్శనం అయితే ఇక్కడే పెట్టారు. అది మీకు స్వయంభూ విగ్రహం కూడా పెడతాను, మీకు ఫోటో పెడతాను ఇదే వీడియోలో చూడండి. నాకు వేరే వాళ్ళు పంపించారు, అక్కడ గుడి దగ్గర అడిగితే ఇలా అని తెలిసింది. యాక్చువల్లీ నేను ముందు ఇదే ఏమో మెయిన్ గుడి అనుకున్నాను, కాదంట, పైన ఇంకో వేరే గుడి ఉంది. ఫస్ట్ టైం వచ్చాక నాకు కూడా ఏం తెలీదు. సో పక్కన అక్కడ లోకల్లో అడిగితే చెప్పారు, ఇలాగండి పనులు జరుగుతున్నాయి, స్వయంగా వెలిసిన విగ్రహం పైన కొండపైన ఉంది,
ప్రస్తుతం భక్తుల దర్శనార్థం మాత్రమే ఇక్కడ పెట్టారు ఎంట్రన్స్లో గుడి అని చెప్పేసి. సో మీకు చూపిస్తాను, ఫోటో కూడా పెడతానండి. ఇప్పుడు నార్మల్గా ప్రస్తుతం అయితే ఇప్పుడు ఈ టెంపుల్ తీసిన వీడియో కూడా మీకు పెడతాను పక్కన. ఇప్పుడు మనం ప్రస్తుతం దర్శనం చేసుకుంటున్న అమ్మవారి ఇదే అండి విగ్రహం టెంపుల్. చూడండి అమ్మవారిది విగ్రహం పెట్టండి, స్వయంగా వెలిసిన విగ్రహం అండి అమ్మవారిది. తలుపులమ్మ అమ్మవారు చాలా మహిమ గలవారండి. మనం ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందంటండి. చాలా చరిత్ర ఉంది గుడికి, అది నేను మీకు తర్వాత చెప్తాను. ఈ వీడియోలో కాకుండా వేరేగా చెప్తాను మీకు. నాకు కూడా కొంచెం తెలుసు అంతే, అంతగా తెలియదు. ఇంకో వ్యక్తి నార్మల్గా చెప్పాడు, ఆ వీడియో కూడా మీకు పెడతాను చూడండి. ఈ అమ్మవారు చాలా మహిమ గలవారు. ఇది మెయిన్ విగ్రహం అండి. కానీ రోజు పూజలు జరుగుతున్న పైన, కానీ భక్తులను అయితే అనుమతించట్లేదు, కింద వరకే అనుమతిస్తున్నారు అంతే, పనులు జరగడం వల్ల. ఈ అమ్మవారు సత్యమైన తల్లి. ఒకప్పుడు పాప గుడి తలుపులు తెరిసే టైంలో చిన్న పాప ఆ గుళ్ళో ఉండిపోతే తల్లిదండ్రులు కంగారు పడ్డారు. అయినా సరే తలుపులు ఒకసారి వేసిన తర్వాత తీయకూడదని అమ్మవారు తలుపులు వేసిన తర్వాత పెద్దలు చెప్పడం వల్ల తెల్లవారు లగ్గని మళ్ళీ అమ్మవారు కోవులు తీసేసరికి ఆ పాప చిరునవ్వులతో చిందేస్తూ బయటకు వచ్చింది. అప్పటి నుంచి సత్యమైన తల్లి కోరుకున్న కోరికలు, ఆ తల్లిని కోరుకున్న కోరికలు తీర్చి ప్రజల్ని ఇక్కడికి వచ్చిన భక్తుల్ని అన్ని వేళ సర్వదా రక్షిస్తూ ఉంటుంది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి శక్తి స్వరూపిణి శ్రీ తలుపులమ్మ తల్లి. పరమేశ్వరు ప్రియ సతి, జగమంతటికి మాతవు. ఏ పేరుని పిలిచినా, ఏ విధముగా కొలిచినా మాతృహృదయ దయచూపు కరుణతో కాపాడు తల్లి. ఈ సృష్టి అంతకి నీవే తల్లివు, ఈ బిడ్డలందరూ నీవే చల్లగా కాపాడు. సర్వేజన సుఖినో భవంతు. గుడి చుట్టుపక్కల వాతావరణం చాలా బాగుందండి. చెట్లు గట్టా ఉన్న చాలా బాగా, కొండల్లో కదా చల్లగా ఉంది, మంచిగా హాయిగా ఉందండి. ఎండలో వచ్చాం కాబట్టి ఇక్కడ కూర్చున్నాం చాలాసేపు, వెళ్ళబుద్ధి కాలేదు, అంత హాయిగా ఉంది ఇక్కడైతే. నాకు చాలా బాగుంది. ఇలా రాళ్ళు ఒకదాని మీద ఒకటి నిలబెడుతూ మన మనసులో ఉన్న కోరికను కోరుకుంటే కోరికలు నెరవేరుతాయంట కదండి. నేను కూడా అలా ట్రై చేశాను, చాలా బాగా నిలబడ్డండి. కాకపోతే ఇక్కడ ఒక రాయితో ఒక రాయికి సంబంధం లేదు అసలు, అయినా కూడా వెంటనే నిలబడిపోయినాయి. అసలు చాలా ఆశ్చర్యం వేసింది నాకైతే. చూడండి, ఒకటి దాని మీద ఒకటి ఎలా నిలబడ్డాయో, అసలు సంబంధమే లేదు వాటికి, అసలు పొంతం లేకుండా ఉన్నారు అయినా కూడా నిలబడ్డాయండి. అంత అమ్మవారి దయ, అంతా మంచి జరగాలి, అందరికీ మంచి జరగాలని కోరుకున్నాను నేనైతే. నాకున్నదైతే నేను ఎప్పుడు అదే కోరుకుంటాను ఎక్కువ శాతం, దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి. ఇంకా ఇక్కడి నుంచి బయలుదేరిపోయానండి, మళ్ళీ తిరిగి అన్నవరం వెళ్ళిపోతున్నాను. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది, చాలా బాగా అనిపించింది నాకైతే. ఫస్ట్ టైం చూడడం, దర్శనం చేసుకోవడం చాలా బాగుంది. ఇక్కడి నుంచి నేను మళ్ళీ అన్నవరం రిటర్న్ వెళ్ళిపోతున్నాను. నేను మళ్ళీ సత్యనారాయణ స్వామి టెంపుల్కి వచ్చానండి, మళ్ళీ మెట్లు ఎక్కుతున్నాను. ఎందుకంటే నాకు ట్రైన్ వచ్చేసి ఈవినింగ్ 7:30కి. సో అప్పటి వరకు నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియక మళ్ళీ టెంపుల్కి వచ్చాను. సాయంత్రం ఇంకోసారి దర్శనం చేసుకుందాం అని చెప్పేసి, భోజనం టైం అయింది కదా, భోజనం కూడా ఇక్కడే చేసేద్దామని ఇక్కడే చేసేసి రెస్ట్ తీసుకుని ఈవినింగ్ బయలుదేరాలి. ఇంకా మళ్ళీ అన్నవరం రాగానే ఇంకా డైరెక్ట్గా భోజనం చేయడానికి వచ్చేసామండి. స్వామివారి ప్రసాదం ఇక్కడ అన్నదానం, నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది. సో డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసాం, ఆకలి కూడా వేస్తుంది. సో ఇంకా భోజనం చేసేద్దామని చెప్పేసి ఇంకా ఇక్కడికి వచ్చామండి. అన్నవరంలో నిత్యాన్నదానం అయితే ఉంటుందండి, మేము కూడా భోజనం కూర్చున్నాము. ఇక్కడ అన్నదానం చాలా బాగా చేస్తారు, బాగుంది, తినడానికి కూడా చాలా బాగుంది, టేస్ట్గా ఉంది. సాంబారు, పచ్చడి, ఒక పప్పు, మజ్జిగ ఇస్తున్నారండి, పులిహోర కూడా పెడుతున్నారు, చాలా బాగుంది ఫుడ్ అయితే. అదే ఫ్రెండ్స్, లోగా వెళ్ళొచ్చి మళ్ళీ సత్యనారాయణ స్వామి టెంపుల్కి వచ్చాం. ఇక్కడ భోజనం చేసాం, చాలా బాగుంది, భోజనం కూడా సూపర్ ఉంది. ఇక్కడ రెస్ట్ తీసుకుంటాం, ఎందుకంటే నాకు రిటర్న్ ట్రైన్ 7:15కి ఉంది నైట్. సో అందుకే రెండోసారి మళ్ళీ టెంపుల్కి వచ్చాం. అందుకే ఇక్కడికి వచ్చి ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకొని సాయంత్రం వెళ్దామని చెప్పేసి ఇక్కడే రెస్ట్ తీసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఇంకా 1-2 గంటలు పడుకొని ఈవినింగ్ 4 గంటల లేచి వెళ్దామని. ఇంకా వస్తుంది ఆ ఫ్యాన్, ఇక్కడ కూర్చుందాం, గాలి కూడా వస్తుంది ఇక్కడ. ఇంకా రెండోసారి దర్శనం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. రెండోసారి అయితే చాలా బాగా జరిగింది, పీస్ఫుల్గా, చాలా మనశ్శాంతిగా ఉంది దర్శనం చేసుకున్నాం. ఇంకా రెండోసారి కూడా దర్శనం అయిపోయాక బయలుదేరామండి.
టెంపుల్ నుంచి రైల్వే స్టేషన్ 2.5 కిలోమీటర్ ఉంది. సో ఆటో కానీ బస్సులో కానీ వెళ్ళాలనిపించలేదు. అలా సరదాగా నడుచుకుంటూ వెళ్దాం, టైం కూడా చాలా ఉంది కదా, ఈవినింగ్ టైము అని చెప్పేసి అలా సరదాగా నడుచుకుంటూ వెళ్దాం. చూడండి సూర్యుడు కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా అక్కడ ఈ వీడియోలో చూడండి ట్రైన్ వెళ్తుంది చూసారా, రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ లొకేషన్ కూడా చాలా సూపర్గా ఉంది. చూడండి ట్రైన్ కనిపిస్తుంది, మీకు జూమ్ చేస్తున్నాను. సూపర్గా ఉంది కదా, నాకైతే చాలా మంచిగా అనిపించింది అలా చూడడం. చాలా సూపర్గా ఉంది అసలు. ఇంకా మన ట్రైన్ కూడా వచ్చేసిందండి, గోదావరి ఎక్స్ప్రెస్. నేను రిటర్న్ కూడా గోదావరి చేసుకున్నాను, ఒకేసారి చేసుకున్నాను అప్ అండ్ డౌన్. సో ఇంకా మన ట్రైన్ ఎక్కేసి ఇంకా హైదరాబాద్కి బయలుదేరిపోవడమే. సో ఇంకా అలాగ రాజమండ్రి వరకు చేరుకున్నాం. ఇప్పుడే వచ్చింది రాజమండ్రి స్టేషన్. ఇంకా బయలుదేరిపోతుంది, రాజమండ్రి నుంచి కూడా బయలుదేరిపోతుంది. ఇప్పుడు చీకట్లో ఉందండి అంతా. ఇది గోదావరి బ్రిడ్జ్. నేను తీసాను వీడియో కానీ అంత చీకటిగా ఉంది, ఏం కనిపించట్లా. బట్ తీసా ఏదో నార్మల్గా అలాగా గోదావరి బ్రిడ్జ్ మీద. బాగుంటుంది డే టైంలో అయితే. ఇంకా వచ్చేసామండి, దాదాపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దాకా వచ్చేసాం, దగ్గర దాకా. నెక్స్ట్ ఇంకా స్టేషన్ ట్రైన్ ట్రాక్ చేంజ్ అయినప్పుడు వచ్చే సౌండ్ ఉంటుంది చూడండి, చాలా బాగుంటుంది. దానికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఆ సౌండ్కి కూడా. ఇంకా ఫైనల్గా మనం సికింద్రాబాద్ చేరుకున్నామండి రైల్వే స్టేషన్కి. అన్నవరం ట్రిప్ అయితే అయిపోయింది ఇంకా ఇక్కడతో. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా అన్నవరం నుంచి సికింద్రాబాద్ అయితే వచ్చేసాం సేఫ్గా, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. సో ఈ ట్రిప్ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది చూడండి, మీకు తెలుస్తుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.